శ్రీరామాయ నమః. ఈరోజు జాతక చక్ర నిర్మాణం చేసే విధానాన్ని నేర్చుకుందాం. ఈ జాతక చక్ర నిర్మాణం లహరి ఎఫిమరీస్, లహరి అయనాంశాలు ఉపయోగించి పరాశర పద్ధతిలో చూసేటువంటి జాతకాన్ని చేత్తో వ్రాయాలంటే ఏ విధంగా గణితం చేయాలి అనేది ఒక వరుస క్రమంలో నేర్చుకుందాం. పరాశర పద్ధతిలో ఎందుకంటే ఇందులో నవాంశ చక్రాన్ని గణితం చేయడం కూడా ఉంటుంది. అది కూడా తెలుసుకుని ఉండాలి ప్రతి విద్యార్థి కూడా. కాబట్టి రాశి చక్రము, అలాగే భావచక్రము, నవాంశ చక్రము, ఈ 3 చక్రాల్ని వస్తాయి దీంట్లో. ఇంకా వర్గ చక్రాలు చాలా నేర్చుకోవచ్చు, కానీ అంతవరకు నేను మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఈ పరాశర పద్ధతిలో ఈ జాతక చక్ర నిర్మాణం చాలామంది చాలా కష్టమైంది అనేటువంటి భావంతో ఉన్నారు. కానీ ఇంత సులభమైందా అనిపించేటట్టుగా నేను ఒక పట్టిక రూపంలో మీకు అందిస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే చాలా సులభంగా ఉంటుంది, మీరు బాగా నేర్చుకోగలుగుతారు, బాగా రాయగలుగుతారు. ఎందుకంటే ఎక్కడా కూడా క్రమం తప్పదు. పట్టిక ఉంటే ఖాళీలు ఫిల్ చేయడమే మాత్రమే. మీకు ఆ పట్టికని నేను ఇస్తాను, పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఆ పీడిఎఫ్ ప్రతి ఒక్కరి ఈమెయిల్ ఐడికి పంపిస్తాను. జాతక చక్ర నిర్మాణం అనే పీడిఎఫ్ని పంపిస్తాను. ఆ పీడిఎఫ్ని మీరు జిరాక్స్ తీసుకుని ఎన్ని జాతకాలు రాయాలంటే అన్ని జిరాక్సులు తీసుకోవాలి, అన్ని కాపీస్ తీసుకోవాలి. అందులో ఖాళీలు ఫిల్ చేస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ జాతక చక్రాన్ని రాసే విధానం ముఖ్యంగా 2 రకాలుగా రాస్తారు. ఒకటి ఎఫిమరీస్ ఆధారంగా, రెండోది పంచాంగం ఆధారంగా. పంచాంగంలో లగ్నాంత కాలాలని, అలాగే ప్రతిరోజు కూడా తిదివార నక్షత్రాలు, అలాగే గ్రహం, ఏ గ్రహం ఆ రోజు ఎన్ని గంటలకి ఏ రాశిలోకి ప్రవేశిస్తోంది, ఏ నక్షత్రంలోకి ప్రవేశిస్తోంది అనే లెక్కలు ఇస్తారు. వాటి ద్వారా రాయొచ్చు. అయితే ఈ పంచాంగాలు కూడా నేడు ఏ విధంగా తయారవుతున్నాయంటే ఎఫిమరీస్ ఆధారంగానే రచించేవాళ్ళు ఉన్నారు. అయితే పూర్వకాలంలో కోష్టకాలు అనేవాళ్ళు, వాటిల్నే ఇప్పుడు ఎఫిమరీస్ అంటున్నారు. కోష్టకాలు కూడా ఒక రకమైన కొంత గణితం చేస్తే వచ్చేటువంటి గ్రహస్ఫుటాలు. ఈరోజు మీరు ఉదయం బయలుదేరారు, హైదరాబాద్లో బయలుదేరారు, కారు వేసుకుని భద్రాచలం వెళ్తున్నారు. 8 గంటల ప్రయాణం. ఉదయం 6 గంటలకు బయలుదేరితే 8 గంటలప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే ఏ సూర్యాపేటకు దగ్గరలోనో ఉన్నాను అని చెప్తారు. లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు 6 గంటలకు బయలుదేరారు కాబట్టి 8-9 గంటల ప్రాంతంలో సూర్యాపేట చేరుకుంటారు అని చెప్తారు. అంటే ఎలా తెలుస్తోంది? కారులో వెళ్ళే వేగాన్ని ఉజ్జాయింపుగా లెక్కగట్టి, ఆ దూరాన్ని లెక్కగట్టి ఇన్ని కిలోమీటర్లు అయితే వెళ్ళగలరు అనేటువంటి దాంతో చెప్తారు. అంతే కదా? అలాగే గ్రహాల యొక్క వేగం ఉంటుంది. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క వేగంతో తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాల వేగాన్ని లెక్కగట్టి, ఉజ్జాయింపుగా కాదు, చాలా దగ్గరగా లెక్కగట్టాలి. ఎందుకంటే ఉజ్జాయింపుగా లెక్కగట్టి ఇప్పుడు నోటి లెక్క కాబట్టి అలా కిలోమీటర్లు ఏవో ఉజ్జాయింపుగా చెప్పాను. కానీ గ్రహాల పరిభ్రమణాలు అవి మామూలుగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అదే భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది అని మనకు తెలిసిన సామాన్యపు లెక్క. ఇంకా జాతకం రాయడానికి ఈ విధంగానే ప్రతి గ్రహం ఎంత తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది అనేది
లెక్క కడతారు. లెక్క కట్టి ఈ ఈ వేగం ప్రకారం ఈ ప్రతిరోజుకి ఉదయానికి కానీ రాత్రికి కానీ పట్టికలు ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలకి లేదా 6 గంటలకి ఎఫిమెరీస్ అనే టేబుల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టేబుల్స్లో సూర్యగ్రహం ఇన్నో డిగ్రీ ఇన్నో మినిట్లో ఉంది, చంద్రగ్రహం ఇన్నో డిగ్రీ ఇన్నో మినిట్లో ఉంది, ఫలానా రాశిలో ఫలానా డిగ్రీలో ఫలానా మినిట్లో ఉంది అనేసి అన్ని టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో చూసుకుని ఆ రోజుకి రాసుకోవడమే. కాకపోతే ఉదయం 6 గంటలకు ఉంటుంది కాబట్టి ఈరోజు ఉదయం 6 గంటలకి రేపు ఉదయం 6 గంటలకు ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం 2:00 పుడితే ఉదయం 6 దగ్గర నుంచి ఆ వేగం ప్రకారం ఎంతదో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎంత వేగంలో ప్రయాణించింది, ఆ లెక్కన సూర్యుడు దాదాపు 58 నిమిషాలు ప్రయాణించారు ఇవాళ ఉదయం 6 దగ్గర నుంచి రేపు పొద్దున ఉదయం 6కి. ఒక డిగ్రీ రోజుకి అనుకున్నాం కదా, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి 58 నిమిషాలు అనుకుందాం. అప్పుడు 24 గంటలకి 58 నిమిషాలు ప్రయాణిస్తే 6 గంటల కోసం ఉదయం 6 దగ్గర నుంచి మధ్యాహ్నం 12 అంటే 6 8 గంటలకి 24 గంటలకి 58 నిమిషాలు ప్రయాణిస్తే 8 గంటలకి ఎన్ని నిమిషాలు ప్రయాణించాడు అనే లెక్క ప్రకారం లెక్క కట్టుకుని కరెక్ట్గా ఆ టైంకి ఎక్కడుందో గ్రహం రాసేస్తారు. ఆ విధంగా పంచాంగాన్ని రాసేది కూడా వీటి ప్రకారమే రాస్తూ ఉంటారు. అయితే వాటిని కోష్టకాలు అంటారు. ఆధునిక కాలంలో వాటిని ఎఫిమెరీస్ అంటున్నారు. మనం నేరుగా ఎఫిమెరీస్ ఆధారంగా నేర్చుకుందాం. పంచాంగంలో మీకు కొంచెం తిరగేయడం అంటూ వస్తే ఆ పంచాంగంలో ఏవి ఎక్కడ ఉంటాయి, లగ్నాంత కాలాలు, అలాగే గ్రహాలు, గ్రహచార అనేది ఉంటుంది, గ్రహ సంచారం అని, అవి ఎక్కడ ఉన్నాయి మీకు తెలిసిపోతుంది పంచాంగం ఉంటే కనుక ఆ సంవత్సర పంచాంగం. కానీ ఎఫిమెరీస్ అంటే ఇవి కంప్యూటర్లో ఉంటాయి చక్కగా. అలాగే సాఫ్ట్వేర్లు అన్నీ కూడా తయారు చేసేది ఈ ఎఫిమెరీస్ ఆధారంగానే. పంచాంగాలు కూడా ఖచ్చితంగా ఎఫిమెరీస్ లాంటి పట్టికలే, వాటి ఆధారంగానే లెక్కిస్తున్నారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ప్రస్తుతానికి జాతకాన్ని ఎఫిమెరీస్ ఆధారంగా నిర్మించడం ఎలాగా అనేది తెలుసుకుందాం. దీంట్లో ఈ విధంగా మనం ఎఫిమెరీస్ ఆధారంగా జాతక చక్రాన్ని నిర్మించడానికి లహరి టేబుల్స్ ఆఫ్ ఎసెండెన్స్ అనేది మొదటి పుస్తకం. లహరి గారిది టేబుల్స్ ఆఫ్ ఎసెండెన్స్ అనేది మొదటి పుస్తకం. ఆ పుస్తకం కావాలి. తర్వాత ఏ సంవత్సరానికి మనం జాతకం రాయాలనుకున్నాం ఆ సంవత్సరం యొక్క ఎఫిమెరీస్ అనే పుస్తకం, గ్రహాల యొక్క స్ఫుటం కోసం, గ్రహం ఎక్కడుంది, ఎన్నో డిగ్రీలో ఉంది, ఏ రోజుకు ఆ రోజు పట్టికలు ఇస్తారనమాట. అయితే ఈ టేబుల్స్ ఆఫ్ ఎసెండెన్స్ అనేది మాత్రం ఎన్ని సంవత్సరాలైనా ఒకటే పుస్తకం, దాదాపు 100 సంవత్సరాలకు కూడా ఒకటే పుస్తకం, అది ఒకటే పుస్తకం పనికి వస్తుంది. కానీ లహరి ఎఫిమెరీస్ అనేది మాత్రం ఎవ్రీ ఇయర్కి ఒక పుస్తకం ఉండొచ్చు, లేకపోతే అయిపోయిన సంవత్సరాలది అయితే 5 ఇయర్స్కి కలిపి ఒక పుస్తకం కింద తయారు చేసి మనకి ఇస్తూ ఉంటారు. మీరు అది ఆన్లైన్లో వెతికితే లహరి ఎఫిమెరీస్ అని అమెజాన్లో వెతికినా కూడా దొరుకుతుంది. సరే, ఈ ఎఫిమెరీస్ పుస్తకం లేకపోయినా నా దగ్గర దాదాపు 100 సంవత్సరాలకి ఎఫిమెరీస్ టేబుల్స్ పీడిఎఫ్ రూపంలో ఉన్నాయి. అవి కూడా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. వాటిల్లో చూసైనా కూడా మనం వేసేయచ్చు. సరే, ఇక కాలమానం గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కాలాన్ని కొలిచే విధానాన్ని కాలమానం అంటారు. ఆ కాలమానాన్ని కొలవడంలో రకరకాలు ఉన్నాయి, అనేక భేదాలు ఉన్నాయి. ఈ జాతక చక్రం రచించాలంటే అసలు కాలాన్ని ఎలా కొలుస్తున్నారు, జాతక చక్రాన్ని రచించే వాళ్ళు ఏ విధంగా దేని ప్రామాణికమైన మానముగా అంటే కొలతగా తీసుకుంటారు అనేది మనం గ్రహించాలి. అలాగే అక్షాంశాలు, రేఖాంశాలు వాటి గురించి వీడియో నేను తయారు చేశాను, అది మళ్ళీ ఒకసారి చూడండి.
అది మళ్ళీ చూస్తే మీకు కొంచెం అవగాహన వస్తుంది. సరే, ఇందులో క్యాలెండర్ ఇయర్, సోలార్ ఇయర్, సైడీరియల్ ఇయర్ అంటే క్యాలెండర్ సంవత్సరము, సోలార్ సంవత్సరం అంటే సూర్యుడిని బట్టి నిర్ణయించేటువంటి సంవత్సరం, సైడీరియల్ అంటే ఇది నక్షత్ర సంవత్సరం అనుకోవచ్చు, నక్షత్రాన్ని బట్టి నిర్ణయించేటువంటి సంవత్సరం. ఈ క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు అనేది ఎలా లెక్క కట్టారు, దానికి ప్రమాణం ఏంటి అంటే అంతరిక్షమే మనకు ప్రమాణం. పగలు వెలుతురు, పగలు రాత్రి ఇలా ఏర్పడుతున్నాయి. అలాగే ఋతువులు ఏర్పడుతున్నాయి. ఇవి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఒకసారి ఎండాకాలం వచ్చి మళ్ళీ ఎండాకాలం రావడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇలాగ మళ్ళీ ఎండాకాలం రావడానికి ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు అయితే ఆ విధంగా గడిచింది. ఈ విధంగా ఒక లెక్క కట్టుకుంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి పగటికి 12 గంటలు, రాత్రికి 12 గంటలు, దానివల్ల 24 గంటలని ఒక రోజుకి. అలాగే 365 రోజులు ఒక సంవత్సర కాలం అని మనం వ్యవహారంలో లెక్కకు సులభంగా ఉండడం కోసం చెప్పుకుంటూ ఉంటాం. కానీ కరెక్ట్గా 365 రోజులేనా ఒక సంవత్సరం అంటే క్యాలెండర్ ప్రకారం మాత్రం 365 రోజులే. కానీ ఈ సోలార్ ఇయర్ కానీ సైడీరియల్ ఇయర్ అంటారు కదా, ఆ ఇయర్ కానీ తేడా ఉంటాయి. ఈ సోలార్ ఇయర్ని చూడండి, సోలార్ టైం, దీన్ని సౌరకాలము అని చెప్పవచ్చు. ఒక సౌర సంవత్సరానికి పట్టే సమయం రమారమి 365 రోజుల 242 అంటే 365.242 క్యాలెండర్ రోజులు అని చెప్పుకోవచ్చు. ఒక రోజుని 1000 భాగాలు చేస్తే అందులో 242వ వంతు ఎక్కువ, 365 పైన. అంటే సూర్యుడు సౌర సంవత్సరానికి పట్టే కాలం అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు హైదరాబాదులో కరెక్ట్గా బిర్లా మందిర్ దగ్గర నుంచుని తూర్పు వైపు తిరిగి చూస్తున్నారు, లేదా మట్ట మధ్యాహ్నం మీద బిర్లా మందిర్ దగ్గర, బిర్లా మందిర్ పైన కరెక్ట్గా సూర్యుడు వచ్చాడు ఒకరోజు. ఆ రోజుకి ఉన్న సమయాన్ని లెక్క కట్టుకున్నారు. రోజు కరెక్ట్గా 12 గంటలకే వస్తాడా మిట్ట మధ్యాహ్నం? అలా ఉండదండి, కొంత తేడా ఉంటుంది. అలాగే సూర్యుడు కరెక్ట్గా తూర్పుకే వస్తాడా? ఒకసారి ఎడం వైపు వస్తాడు, తూర్పు కొద్దిగా ఎడంగా వస్తాడు. ఒక్కొక్కసారి తూర్పుకి కొంచెం కుడి చేతి వైపు వస్తారు. ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం కదా, కొంచెం వాలుతో వస్తూ ఉంటాడు. కానీ కరెక్ట్గా వచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ విధంగా ఆ రోజు నుంచి మళ్ళీ అలా సంవత్సరం తర్వాత మళ్ళీ కరెక్ట్గా అదే సూర్యుడు అదే దిక్కున అదే సమయానికి ఉదయించడానికి ఒక సంవత్సరం పడుతుంది. అది ఆ సంవత్సరానికి పట్టే రోజులు ఎన్నయ్యా అంటే 365.242 క్యాలెండర్ రోజుల ప్రకారం లెక్కిస్తే అన్ని. అదే సైడీరియల్ టైం అంటే ఒక రోజు తూర్పు వైపు నక్షత్రం కరెక్ట్గా ఒక ప్లేస్లో ఉదయిస్తుంది, మళ్ళీ తూర్పున అదే నక్షత్రం అక్కడ ఉదయించడానికి ఒక సంవత్సర కాలం పట్టింది అనుకుందాం. ఆ సంవత్సరానికి ఉండేదాన్నే నక్షత్ర కాలము అంటారు. సరే, ఈ నక్షత్ర కాలానికి పట్టేటువంటి సమయం రమారమి 365.256 రోజులు. సైడీరియల్ టైం ప్రకారమేమో 242, సోలార్ టైం ప్రకారం 242, సైడీరియల్ టైం ప్రకారం 256. దానికంటే ఇది 14 పాయింట్లు ఎక్కువ ఉంది. సరే, జ్యోతిష్యులు కానీ ఆస్ట్రానమర్స్ కానీ
వీళ్ళందరూ కూడా ఈ నక్షత్ర కాలానికే ప్రాధాన్యత ఇస్తారు. అంటే సైడీరియల్ టైంకే ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ 365.256 రోజులకే ఆ నక్షత్రం అక్కడ కనిపిస్తుంది మళ్ళీ. కాబట్టి ఈ విధంగా సైడీరియల్ టైం మనకు కావాలి. కానీ అందరూ లెక్కించేది ఏంటి? ఎన్నింటికి పుట్టారయ్యా అంటే క్యాలెండర్ రోజుల ప్రకారం 365 రోజుల ప్రకారం కడుతున్నారు. కానీ 256 ఎక్కడికి వెళ్ళిపోతుంది కదా. అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే, ఏమండి ఏప్రిల్ 14, 2015 సంవత్సరం ఉదయం 9:30 హైదరాబాదులో పుట్టారండి అని చెప్తారు. వాళ్ళు ఇచ్చిన అది క్యాలెండర్ టైం, క్యాలెండర్ ఇయర్, ఆ కాలమానం ఏంటి? క్యాలెండర్ టైం అన్నమాట. కానీ మనం దాన్ని సైడీరియల్ టైంలోకి మార్చుకోవాలి. అలా మార్చుకుంటే దాని ప్రకారం లగ్నం ఏంటనేది కట్టాలి. అలా మార్చుకోవడానికే కొన్ని పట్టికలు ఉంటాయి. అలాగే మనం లోకల్ మీన్ టైం కరెక్షన్ అని కూడా చేస్తాం. ఒకటి సైడీరియల్ టైం కరెక్షను, 2 లోకల్ మీన్ టైం కరెక్షను. ఇవి 2 కూడా మనం నేర్చుకుందాం. సరే, ముందుగా జాతక చక్ర నిర్మాణం చేయడానికి ముందుగా మనకేం కావాలంటే ఆ వ్యక్తి పేరు మన గుర్తు కోసం, కానీ ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్, డిఓబి అంటారు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ 3 ఖచ్చితంగా కావాలి. టైం కూడా చాలా ఖచ్చితంగా కావాలి. ఈ 3 వాళ్ళ దగ్గర నుంచి మనం అడిగి తీసుకోవాలి. ఎవరైతే వచ్చారో జాతకం చూపించుకోవడానికి వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుని ఆ 3 ఆధారంగానే ఏ దేశంలో పుట్టాడు, అంటే ఏ ఊర్లో పుట్టాడు, దేశము కాలము కావాలి మనకి. ఏ దేశంలో ఏ రోజు ఎన్ని గంటలకు పుట్టాడు కరెక్ట్గా నిమిషాలతో సహా కావాలి. ఇప్పుడు మనం ఉదాహరణ జాతకాన్ని నిర్మిద్దాం. 12 అక్టోబర్ 2015 8:47 రాత్రి. అదే నేను దాన్నే 20 hours 47 minutes అని రాశాను. హైదరాబాద్లో జన్మించారు అనుకుందాం. దీనికి జాతక చక్రాన్ని ఎలా నిర్మిస్తాము అనేది ఇప్పుడు వరుసగా తెలుసుకుందాం. జాతక చక్ర రచన చేయడానికి మనకేం కావాలి? లగ్నము, మళ్ళీ 12 భావాలు కూడా కావాలి. అలాగే ఏ భావంలో ఏ గ్రహం ఎన్నో డిగ్రీలో ఉందో కూడా కావాలి, ఏ రాశిలో. అంతే కదా, మనకి 12 భావాలు కావాలి, ఈ 12 గ్రహాలు కావాలి. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోతో లెక్కేస్తే, లేకపోతే 9 గ్రహాలు కావాలి మనకి కదా. అంటే 12 భావాల యొక్క స్ఫుటం అంటే ఖచ్చితమైన డిగ్రీ, మినిట్, సెకండ్, ఏ రాశిలో ఎన్నో డిగ్రీలో ఎన్నో మినిట్లో ఎన్నో సెకండ్లో ఉంది అనేదాన్నే స్ఫుటం అనుకోవచ్చు మనం. 12 భావాలకి స్ఫుటం కావాలి. అలాగే 9 గ్రహాలకు కూడా గ్రహస్ఫుటం కావాలి. అవి మనం ఎలా లెక్కిస్తారనేది తెలుసుకుందాం. దీనికి సైడీరియల్ టైం కరెక్షనే ముఖ్యమైనది. అలాగే అయనాంశ అనేది ఉంటుంది కదా, బర్త్ ప్లేస్ కరెక్షన్ అంటే లోకల్ మీన్ టైం కరెక్షన్. అలాగే అయనాంశ కరెక్షన్. అయనాంశ కూడా భేదాలు ఉంటాయి. లహరి ప్రకారం ఒకటి, కేబి కృష్ణమూర్తి గారి పద్ధతి ప్రకారం మరొకటి అయనాంశ. కాబట్టి అయనాంశలో భేదాల వల్లనే మనకి తిథుల్లో భేదాలు వచ్చేస్తున్నాయి అని చెప్తారు. కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం లహరి అయనాంశ ప్రకారం జాతక చక్ర నిర్మాణం చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఇది లహరి
ఈ యొక్క టేబుల్స్ ఆఫ్ అసెండెంట్స్, నిరయన బేసిస్, నిరయన జాతక చక్రం. పాశ్చాత్యులందరూ కూడా సాయన చక్రాన్ని నిర్మిస్తారు. సాయన చక్రం, మనది నిరయనం. సాయనం అంటే ఏంటి, నిరయనం అంటే ఏంటి, అది నేను ఒక వీడియో పూర్వమే తయారు చేసేసాను, అది మీరందరూ చూసే ఉంటారు. మళ్ళీ ఇంకొకసారి చూడండి సాయనం అంటే ఏంటి, నిరయనం అంటే ఏంటి అని. సరే, ఎన్సి లహరి గారు నిర్మించారు. ఆస్ట్రో రీసెర్చ్ బ్యూరో వీళ్ళదే, కోల్కత్తా వాళ్ళది. వీళ్ళు వేస్తారు ఈ పుస్తకాన్ని. అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఈ పుస్తకం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే 12 భావాల లగ్నానికి దశమానికి స్ఫుటాన్ని దీని నుంచి తీసుకుంటాం. ఆ స్ఫుటాన్ని సైడీరియల్ టైం కరెక్షన్ ఎలా చేస్తారో తెలుసుకుని దాని ప్రకారం ఆ స్ఫుటాన్ని తీసుకుంటాం. తీసుకున్న తర్వాత మళ్ళీ మిగతా భావాలకి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇందులో మాత్రం ఈ సైడీరియల్ టైం కరెక్షను, లోకల్ మీన్ టైం కరెక్షన్ చేయడానికి కావాల్సిన పట్టికలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకునే ముందర సరే ఇందులోనే కొద్దిగా చూపిస్తాను నేను. చూపించిన తర్వాత ఈ విధంగా ఉంటాయి పట్టికలు. మనం ఏం చేయాలి, ఫస్ట్ నక్షత్రకాల సంస్కారం అంటే సైడీరియల్ టైం కరెక్షన్ అనేది చేసుకోవాలి. సైడీరియల్ టైం కరెక్షన్ ఎందుకు చేయాలి చెప్పాను కదండి. గ్రహాల యొక్క స్థితిని సైడీరియల్ టైంలో రాస్తారు గ్రంథాల్లో. మనకి ఎఫిమరీస్లో కావచ్చు, లేకపోతే పూర్వకాలంలో ఉన్న కోష్టకాలలో కూడా వాటి యొక్క స్థితి ఏ రోజుకి ఎక్కడ ఉంటుంది అనేది రాస్తారు. అయితే ఇక్కడ ఉన్నది రాస్తే మనకేమో వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేదేమో క్యాలెండర్ టైం ప్రకారం ఇస్తారు. మనకు కావాల్సింది సైడీరియల్ టైంకి, కాబట్టి క్యాలెండర్ టైంని సైడీరియల్ టైంలోకి మార్చుకోవాలి. అదే ఇక్కడ జరుగుతుంది. మనకు కావాల్సిన తేదీకి సంస్కారం చేయాలి. అయితే ఆ సంస్కారం ఇందాక చూపించినటువంటి పుస్తకంలో పేజ్ నెంబర్ 2లో టేబుల్ నెంబర్ 1లో చూపించారు. అందులో ఏముందో అది రాయాలి. అయితే మీకు చాలా చిన్నగా ఉన్నట్టుంది, ఇది కనిపించట్లేదు. నేను పెద్దగా ఒకసారి చూపించి అందులో ఏముందో చెప్తాను. ఇదిగోండి 13 డిగ్రీల 21 నిమిషాల 30 సెకండ్లు అని ఉంది. అది ప్లస్, నేను మీకు అర్థం కావడం కోసం ప్లస్ రాశాను. కానీ ఒక్కొక్క చోట ఏముండదు, ఒక్కొక్క చోట మాత్రం మైనస్ అని ఉంటాయి ఈ విలువలు. మైనస్ అనే చోట మైనస్ రాయడం మర్చిపోకూడదు. అది అంటే తీసివేయాలి దాన్ని. ప్లస్సా మైనస్సా అనేది మనం పుట్టిన సమయాన్ని బట్టి, కొన్ని ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బట్టి ఉంటూ ఉంటాయి. సరే, అక్టోబర్ 12వ తేదీకి అక్కడ చూపిస్తాడనమాట. 12 నెలలకి 12 చూపించాడు. ఏం చూపించాడో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సైడీరియల్ టైం కరెక్షన్లో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఆ టైము సంవత్సరానికి ఇంత కరెక్ట్ చేయాలి, అలాగే నెలకింత కరెక్ట్ చేయాలి, రోజుకైతే ఇంత కరెక్ట్ చేయాలని ఉంటుంది. మనకు ముందరగా మనకు కావాల్సిన నెలకి కావాల్సిన తేదీకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మొదటి పేజీలో ఆగస్టు వరకే ఉంది. మనకు కావాల్సింది అక్టోబర్ 12వ తేదీకి, కాబట్టి 2వ పేజీకి వెళ్ళాలి. రెండో పేజీలో ఉంది అక్టోబర్ 12 కదా, అక్టోబర్ నెల 12వ తేదీకి 12వ తేదీ కదా, ఇదిగోండి 12వ తేదీ. 12వ తేదీకి ఇక్కడ ఎంత ఉంది, 13 డిగ్రీల 21 నిమిషాల 30 సెకండ్లు. ఇది హవర్స్, మినిట్స్, సెకండ్స్. డిగ్రీలు కాదు, హవర్స్, మినిట్స్, సెకండ్స్ అన్నారు. ఎంత టైం కరెక్ట్ చేయాలి, 13 గంటల 21 నిమిషాల 30 సెకండ్ల టైము కరెక్ట్ చేయాలి. అదే మనం ఇక్కడ రాసుకున్నాం. 13 డిగ్రీల 21 నిమిషాల 30 సెకండ్లు అని రాసుకున్నాం. ఎన్నో తేదీకి, అక్టోబర్ 12వ తేదీకి. ఏది మొదటి సంస్కారం ఏంటి, నెలకి తేదీకి, ఈ రెండింటికి కలిపి చేసేటువంటి సంస్కారం.
ఈ నెలలో 12వ తేదీ అయితే ఇంత సంస్కారం చేయాలి. అయితే 12వ తేదీకి అయితే 13, 20, 1, 30. మరి 14వ తేదీకి అయితే అదెంత? 13వ తేదీకి అయితే ఎంత? 13వ తేదీకి 13, 25, 27. అంటే దీనికి తేడా ఎంత? 4 నిమిషాల 3 నిమిషాల 57 సెకండ్లు అనుకుంటా. 3 నిమిషాల 57 సెకండ్లు ఒక రోజుకి. అదే మనకి ఇది మధ్యాహ్నం 12ంటికి ఇవ్వబడతాయి. ఈ టేబుల్స్ అన్నీ కూడా మధ్యాహ్నం 12ంటికి ఇవ్వబడతాయి. అదే మనకి ఇది రాత్రి 8:47 కదా పుట్టింది, మధ్యాహ్నం 12 తర్వాత కదా. కాబట్టి మధ్యాహ్నం 12 దగ్గర నుంచి ఇది 12వ తేదీ లెక్క. 12వ తేదీ మధ్యాహ్నం 12ంటికి అయితే ఇంత. అదే రాత్రి 8:47కి అయితే ఎంత అనేది ఎలా లెక్క కట్టాలంటే 24 గంటలకు దాదాపు 4 నిమిషాలు. 1 అవర్కి అయితే 10 సెకండ్స్, 6 మినిట్స్కి అయితే 1 సెకండ్. ఈ లెక్క గుర్తుపెట్టుకోవాలి. 24 గంటలకైతే 4 మినిట్స్, దాన్నే 1 అవర్ కింద తీస్తే 10 సెకండ్స్, 6 మినిట్స్కి అయితే 1 సెకండ్. కాబట్టి మనకు కావాల్సింది 8 minutes 47 seconds. కాబట్టి ఉజ్జాయింపుగా 1 సెకండ్ అటు ఇటుగా 1 minute 28 seconds. కాబట్టి ఇది 12 తర్వాత కాబట్టి దీనికి కలపాలి. అదే ముందరైతే తీసేయాలి. 12 కంటే ముందరైతే అంటే రాత్రి 12 తర్వాత నుంచి మధ్యాహ్నం 12 లోపలైతే, అదే మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 లోపలైతే కలపాలి. రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 లోపలైతే తీసేయాలి. అలాగే కావాల్సిన సంవత్సరానికి సంస్కారం కూడా చేయాలి. అది పేజ్ నెంబర్ 4లో టేబుల్ నెంబర్ 2లో చూపించారు. పేజ్ నెంబర్ 4 టేబుల్ నెంబర్ 2. ఆ పేజ్ కూడా చూద్దాం ఎలా ఉందో. మీకు పేజ్ నెంబర్ 4 ఇక్కడ కనిపిస్తుంది చూడండి. పేజ్ నెంబర్ 4 కావాల్సిన సంస్కారానికి టేబుల్ 2, ఇక్కడ టేబుల్ 2 అని కూడా రాసి ఉంది చూడండి. కావాల్సిన సంవత్సరానికి మనకి ఏ సంవత్సరం కావాలి, ఇక్కడ కాస్త దీన్ని జూమ్ చేస్తాను సంవత్సరాన్ని, అప్పుడు మీకు కనబడుతుంది. 2015వ సంవత్సరం కదా పుట్టింది. ఇదిగోండి 2015 ఎంత ఉంది? 0 ప్లస్ ఇది 0 36. ఇవేంటి మినిట్సా సెకండ్సా ఏంటి అనే డౌట్ కూడా రావచ్చు. కాబట్టి ఇవేంటో చూద్దాం. మినిట్స్ సెకండ్స్ పైన రాశారు కదా, మినిట్స్ సెకండ్స్. 2015కి 0:36, అదే ఇక్కడ రాశాను 0:36. వీటిలన్నింటినీ కలిపితే ఈ విలువ వస్తుంది. ఇవే నేను మళ్ళీ అసలు టేబుల్స్లో ఎలా రాశానో చూపిస్తాను మీకు. ఇదిగోండి నేను తయారు చేసిన PDF. ఇది ఇట్లా ఉంటుంది. ప్రాథమిక జ్యోతిష్యం జాతక చక్ర నిర్మాణం అని. అందులో 3వ పేజీ నుంచి అసలైంది ప్రారంభం అన్నమాట. సులభంగా జాతక చక్రం రచించుటకు ఉపకరించే పట్టికలు టేబుల్స్ రూపంలో ఇచ్చేసాను. ఇదిగోండి సంస్కారం, ఎట్లాంటి సంస్కారం చేయాలి, ఎన్నో సంస్కారం, దాని లెక్క కూడా ఇచ్చేసాను. జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం రాసుకున్న తర్వాత లాంగిట్యూడ్, లాటిట్యూడ్ కూడా రాసుకోవాలి. అవి రాసుకుని మనం లెక్క కట్టుకోవాలి. అయితే ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఏ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ చూపిస్తున్నాయో అవి ఇక్కడ రాసుకోవచ్చు. లేదా మనకు కరెక్ట్గా పుట్టిన ప్రదేశానికి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ మనం గుర్తుపెట్టుకుని మ్యాప్స్లో latlong.net అనే దాంట్లో మనం కరెక్ట్గా పుట్టిన ప్రదేశానికి దాన్ని గుర్తుపెట్టుకుంటే అనే వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లో మనకు కావాల్సిన లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కనిపిస్తాయి. వాటిని కూడా రాసుకోవాలి. ముఖ్యంగా జాతక చక్ర నిర్మాణం చేతితో చేసేవాళ్ళు ఈ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనేవి రాసుకోవాలి. ఈ సైడీరియల్ టైం కరెక్షన్, నక్షత్రకాల సంస్కారం, మొట్టమొదటిది అదే అనుకున్నాం కదా. అదేంటంటే అందులో మళ్ళీ ఒకటోది ఏంటంటే సంస్కారం తేదీకి చేయవలసింది.
నెలకి తేదీకి అనుకున్నాం కదా. పేజ్ నెంబర్ 2 టేబుల్ నెంబర్ 1 1 అవర్ 21 మినిట్స్ 30 సెకండ్స్. మళ్ళీ జన్మ సమయం 12 కంటే ముందా వెనుక అనే దాన్ని బట్టి చెయ్యాలి అనుకున్నాం కదా. 12 గంటలు అంటే 8 గంటలు 47 నిమిషాలు కాబట్టి దానికి ఎంత చేయాలంటే 0 అవర్స్ 1 మినిట్ 28 సెకండ్స్. అక్కడే చూసి మనం లెక్కగట్టి రాసుకున్నాం. ముందర ఈ రెండింటిని కలిపేశాను నేను. ఇక్కడ కలుపుగా వచ్చిన విలువ 13 అవర్స్ 22 మినిట్స్ 58 సెకండ్స్. ఇలా వెళ్ళిపోతే నేను మీకు అర్థం కాదు కాబట్టి ఇది మొట్టమొదటిగా ఈ 30కి 28 కలిపాను 58, 21కి 1 కలిపాను 22 అయింది, 13 అవర్స్కి 00 అవర్స్ కలిపితే మళ్ళీ 31 అవర్స్. సరిపోయింది కదా లెక్క. మళ్ళీ రెండో దానికి వెళ్దాం. తర్వాత సంవత్సరానికి చేయవలసిన సంస్కారం పేజ్ నెంబర్ 4లో ఉంటుంది. టేబుల్ నెంబర్ 2 అనేది నేను చూపించాను కదా ఇందాక, అది ఇదేండి పేజ్ నెంబర్ 4లో టేబుల్ నెంబర్ 2. సంవత్సరానికి ఎంత? 2015 సంవత్సరం 0 మినిట్స్ 36 సెకండ్స్. ఎంత? నేను 00 అవర్స్ 00 మినిట్స్ 36 సెకండ్స్. ప్లస్సా మైనస్సా? ప్లస్ కాబట్టి ఇది కూడా కలిపాను. ఈ పైదానికి ఇది కలిపాను. 58 ప్లస్ 36 6 ప్లస్ 8 4 అవుతుంది. ఇక్కడ 1 వేసుకుంటే అది 60 ఇటు వచ్చేస్తుంది. 1 కింద 30 ఉంటుంది. 34 ఇక్కడ ఎక్స్ట్రా వచ్చిన 60ని ఇక్కడ 1 కింద కలుపుకుంటే 22కి 1 కలిపితే 23 అయింది. 13 అవర్స్ సేమ్ ఉంది. తర్వాత జన్మస్థలానికి పేజ్ నెంబర్ 101 నుండి 111 పేజీ వరకు 111వ పేజీ వరకు జన్మస్థలాల లిస్ట్ ఇచ్చారు. హైదరాబాద్, ఖమ్మం అయితే ఇట్లాగా, ఇదైతే ఇట్లాగా అని. అది కూడా మీకు చూపిస్తాను నేను. ఇది 103 అనే పేజీలో ఉంది. సరే, హైదరాబాద్ కదా ఈ పైన ఉన్న విలువ. అయితే ఏంటి ఈ విలువ అంటే ఇది 2 విలువలు ఇస్తాడు. ఒకటి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కాకుండా లోకల్ మీన్ టైం కరెక్షన్కి ఒకటి, సైడీరియల్ టైం కరెక్షన్కి ఒక విలువ ఇస్తాడు. మనం ఇప్పుడు సైడీరియల్ టైం చేస్తున్నాం కాబట్టి ఈ చివరిలో ఉన్న విలువను తీసుకోవాలి. లోకల్ మీన్ టైం కరెక్షన్ తర్వాత చేస్తాం. అది చేసేటప్పుడు ఈ విలువ తీసుకోవాలి. సరే, ఇప్పుడు సైడీరియల్ టైంకి హైదరాబాద్కి ఏ కరెక్షను అంటే హైదరాబాద్ ఇది కదండి, కాబట్టి సైడీరియల్ టైంకి ప్లస్ 0 మినిట్స్ 3 సెకండ్స్ అది రాసుకుంటే సరిపోతుంది. మనం 0 మినిట్స్ 3 సెకండ్స్ అదే ఇక్కడ రాశాను చూడండి. జన్మస్థలానికి చేయవలసిన సంస్కారం సైడీరియల్ టైంలో కూడా జన్మస్థలానికి ఒక సంస్కారం ఉంది. పేజ్ నెంబర్ 100 నుంచి 101 దగ్గర నుంచి 111 దాకా ఉంటుంది. అందులో 103లో హైదరాబాద్కు ఉంది. హైదరాబాద్లో పుట్టాడు కాబట్టి పుట్టిన ఊరిని బట్టి పేజీలు మారుతూ ఉంటుంది కొంచెం. హైదరాబాద్కి ఎంత? 00 డిగ్రీ 3 సెకండ్స్. మళ్ళీ ఈ రెండింటిని కలపాలి. ఒకవేళ అన్నిటిని కలిపి ఒకేసారి కలుపుకున్నా ఓకే, నేను విడివిడిగా కలుపుకుంటూ వచ్చాను. ఇక్కడ మళ్ళీ చివరిలో కలిపాను. కలుపుగా వచ్చిన విలువని ఏ అని రాసుకుందాం మనం. ఈ ఏ అనేది చాలా ముఖ్యం. నేనేం చేశాను, 34 సెకండ్లకి 3 కలిపితే 37 సెకండ్లు. ఇది 23 మినిట్స్ 23 మినిట్స్ 13 అవర్స్ 13 అవర్స్ సేమ్ అట్లాగే ఉంచాను. ఇప్పుడు లోకల్ మీన్ టైం కరెక్షన్ అంటారు, స్థానిక కాల సంస్కారం అంటారు. దీన్ని ఎల్ఎంటి అంటారు, లోకల్ మీన్ టైం కరెక్షన్ అంటారు. ఏంటి లోకల్ మీన్ టైం అంటే ఏంటి? ఇప్పుడు నిలువుగా ఉండేవి రేఖాంశాలు అనుకున్నాం కదండి. మన రేఖాంశం ఏంటి? 78 డిగ్రీల లాంగిట్యూడ్నే రేఖాంశం అంటాం కదా. 78 డిగ్రీల 27 నిమిషాల 00 సెకండ్స్. మనకి ఈ రేఖాంశాల్లో మొత్తం 360 రేఖాంశాలు ఉంటాయి. 0 డిగ్రీ అనేది గ్రీనిచ్ ప్రాంతంలో ఉంటుంది. ఈ 78 అంటే హైదరాబాద్ ప్రాంతంది ఇక్కడ ఇటువైపు ఈస్ట్ కదా, తూర్పు వైపు ఉంటుంది. ఇంకోటి వెస్ట్ సైడ్ కూడా కొన్ని రేఖాంశాలు ఉంటాయి. సరే, మంది ఈస్ట్ రేఖాంశం కాబట్టి ఈ 75 ఈ ప్రాంతంలో ఉన్నది. భారతదేశానికి మొత్తానికి పరిపాలనా సౌలభ్యం కోసం ఒక ప్రామాణిక కాలమానాన్ని ఎంచుకోవాలి కాబట్టి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతీయ కాలమాన రేఖగా తీసుకున్నారు. భారతదేశంలో ఎక్కడున్నా సరే
వాళ్ళు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఎంతైతే టైం అవుతుందో ఆ టైంనే భారతదేశం మొత్తంగా టైంగా తీసుకుంటారు. ఇది దాదాపు కాకినాడకి దగ్గరగా వెళ్తుంది ఈ రేఖాంశం. కానీ అక్కడికి ఇక్కడికి తేడా ఉంటుందిగా సమయంలో. కాబట్టి ఎంత తేడా ఉంది అని తెలుసుకోవడానికే మనం ఈ లోకల్ మీన్ టైం కరెక్ట్ అయినటువంటి సమయాన్ని తెలుసుకోవడం కోసం ఈ సమయం చేస్తాం. జన్మ సమయం ఎన్నింటికి? 8:47 రాత్రి. జన్మ స్థలాన్ని బట్టి జన్మ సమయానికి చేయవలసినటువంటి సంస్కారం ఇది మళ్ళీ కూడా 100వ పేజీ నుంచి 111వ పేజీ వరకు ఉంటుంది. ఇందాక చూసిందే. ఇందాకేమో ఇది తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఇది తీసుకోవాలి. -16/12 ఎందుకంటే హైదరాబాద్కి చేయవలసినటువంటి ఎల్ఎంటి సంస్కారం ఇది. ఇదేమో సైడీరియల్ సంస్కారం. -16:12 సెకండ్లు అంతే కదా. 16:12 ఓకే. 16 నిమిషాల 12 సెకండ్లు. మైనస్ అనేది ఇక్కడ బ్రాకెట్లో పెట్టాను, మర్చిపోకూడదు ఆ విషయాన్ని. ఇక్కడ 47 నిమిషాల్లోంచి 16:12 తీసేస్తే 30 నిమిషాల 48 సెకండ్లు. 12, 48, 60 అవుతుంది. ఒకటి వేసుకుంటే ఇక్కడ 31, 16, 47 అవుతుంది. కాబట్టి 40 అది తీసేయగా 8:30 అవుతుంది. ఇది కలుపుగా కాదు, తీసివేయగా అని రాసుకోవాలి. సరే, తర్వాత జన్మ సమయం మధ్యాహ్నం 12 కంటే ముందా వెనుక అనే దాన్ని బట్టి కూడా మళ్ళీ ఇంకో సంస్కారం చేయాలి. అది ఇందాక చెప్పుకున్నాం కదా. ఇందాక చెప్పుకున్నది ఏంటి? 1 గంటకైతే 10 సెకండ్లు, 6 నిమిషాలకైతే 1 సెకండ్. మనకి 8:47 ఎంత సంస్కారం చేయాలి? 1 నిమిషం 28 సెకండ్లు. 1 నిమిషం 28 సెకండ్ని దీనికి కలుపుతున్నాను. అప్పుడు 48, 28 అంటే 60, ఇది ఒక 16. 16 ఇక్కడ వేసాను, 60ని 1గా చేసి ఇక్కడ వేసుకుందాం. 30 + 1 + ఇక్కడ 1 మొత్తం 32. 8:32 దీన్ని వచ్చిన విలువని బి అనుకుందాం. ఇందాక ఏ వచ్చింది ఇక్కడ ప్లస్ బి, ఈ రెండింటిని చేయాలి. ఏ ప్లస్ బి చేయాలి. ఏ ప్లస్ బి చేస్తే ఈ రెండు విలువలు 37 సెకండ్లు, 16 సెకండ్లు మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 40, 53 సెకండ్లు. 32 + 23 అంటే 55 నిమిషాలు. 13 + 8 21 గంటల 55 నిమిషాల 53 సెకండ్లు వచ్చింది మొత్తం. దీన్నే ఎఫిమెరీస్ టైం అని అంటారు. ఈ టైం ప్రకారమే మనం తీసుకోవాలి. పుట్టింది 8:47 అంటే 20 గంటల 47. కానీ మనం తీసుకున్నది దీంట్లో 21 గంటల 55 నిమిషాల 53 సెకండ్లు. కాబట్టి ఆ విలువ ప్రకారమే మనం వీటిని లెక్కగట్టాలి. ఇప్పుడు వచ్చిన ఎఫిమరీస్ టైం ఆధారంగా, అలాగే లాటిట్యూడ్, వాళ్ళు పుట్టినటువంటి ప్రదేశం యొక్క లాటిట్యూడ్ ఆధారంగా లగ్నాన్ని, దశమ భావస్ఫుటాన్ని కనుక్కోవాలి. మొట్టమొదటిగా లగ్నం కనుక్కునే విధానం ఏంటంటే ఎఫిమెరీస్ టైం ప్రకారం చెక్ చేసుకోవాలి. పేజీ నెంబర్ 9 నుంచి 80 పేజీ లోపల ఉంటుంది. ఆ ఎఫిమెరీస్ టైం ఏదైతే దాని ప్రకారం ఉంటుంది. ఎఫిమెరీస్ టైం ఎంత? 21, 55, 53 తీసేయండి, 21, 55 గుర్తుంచుకోండి. అలాగే లాటిట్యూడ్ ఎంత? 17 degrees 26. ఇక్కడ మనకి చిత్రంలో ఇది 25వ పేజీలో ఉంది. మనకి ఇక్కడ కింద కనబడుతుంది చూడండి. ఏ డిగ్రీకి ఉంది చూడండి పైన. పై లైన్లో టేబుల్ ఆఫ్ అసెండెంట్ ఫర్ లాటిట్యూడ్ 17 degrees నార్త్ అని ఉంది. 17 degrees నార్త్ దానికి ఇది టేబుల్ అన్నమాట. లగ్నం యొక్క టేబుల్, లగ్నం యొక్క రాశి, డిగ్రీలు, మినిట్స్ ఉంటాయి దీంట్లో. అయితే 17 degreesలో ఉన్నదానికి ఎన్ని అవర్స్? 21:55 అనుకున్నాం ఇందాక. ఇక్కడ చూడండి 21:55
21 అవర్స్ 55 మినిట్స్. 20 ఇక్కడ 0 అవర్స్, 3 అవర్స్, 6 అవర్స్, 9 అవర్స్ అట్లా ఇచ్చారు చూడండి. చివరిలో 21 అవర్స్. 21 అవర్స్కి ఈ టేబుల్. అలాగే 55 అంటే ఇక్కడ 56కి ఇచ్చారు, లేదా 52కి ఇచ్చారు. ఈ రెండు విలువల్ని కూడా నేను ఒక చోట రాశాను చూడండి. ఇదిగో 17 డిగ్రీస్కి అయితే ఇది, 21:56కి అయితే ఈ విలువ, 21:52కి అయితే 1 డిగ్రీ 13 మినిట్స్, 1 రాసి 13 డిగ్రీస్ 45 మినిట్స్. ఇది రాసులు, డిగ్రీలు, మినిట్లు. ఇది గుర్తుంచుకోవాలి. సరే, అదే విలువ ఇక్కడ ఉంది చూడండి. 52కి అయితే 1 రాసి, 1 పైన ఉంది ఇక్కడ, 1 రాసి 13 డిగ్రీల 45 నిమిషాలు అది ఉంది. అలాగే 56కి అయితే 1 రాసి 14 డిగ్రీల 44 మినిట్స్, 1 రాసి 14 డిగ్రీల 44. కిందది పైకి, పైన కిందకి రాశాను. ఎందుకంటే ఎక్కువ విలువ ఉన్నది పైన రాయాలి కాబట్టి రాసుకునేటప్పుడు పైన ఎక్కువ విలువ ఉన్నది తీసివేశాను. తీసివేస్తే 59 మినిట్స్ తేడా ఉంది దీనికి దీనికి. దాదాపు 1 మినిట్ ఉంటుంది, కొంచెం 59 కూడా ఉంది. సరే, అప్పుడు 4 నిమిషాలకి తేడా అంటే 21 అవర్స్ 56 మినిట్స్కి 21 అవర్స్ 52 మినిట్స్కి తేడా ఎంత? 4 నిమిషాలు. ఈ 4 నిమిషాల తేడాకి ఇక్కడ తేడా ఎంత? 59 సెకండ్స్. 4 నిమిషాలకి 59 సెకండ్స్ అంతరం అయితే 1 నిమిషానికి ఎంత? దాదాపు 15 సెకండ్స్. అది నేను లెక్క చేశాను అనమాట. మీకు అర్థం కావడం కోసం వేరే చోట చేసి చూపిస్తున్నాను నేను వివరంగా. అలాగే ఇది 17 డిగ్రీస్ కదా ఈ టేబుల్ ఉన్నది. అదే 17:30కి అయితే మార్చాను పేజీ చూడండి, 26 పేజీలో ఉంది. పైన చూడండి 17 డిగ్రీస్ 30 మినిట్స్, 17 డిగ్రీస్ 30 మినిట్స్కి లాటిట్యూడ్ అయితే, ఆ లాటిట్యూడ్లో పుట్టిన వాళ్ళకి ఎఫిమరీస్ టైం కనుక 21 అవర్స్ 55 సెకండ్స్ వస్తే ఎంత? 21 అవర్స్ 55 మినిట్స్ వస్తే ఎంత? 52కి అయితే ఒక వాల్యూ ఇచ్చాడు, 56కి అయితే 14:58, ఇదైతే 13:58 అదే ఇచ్చాడు. 1 రాసి 14:58, 1 రాసి 13:58. దీనికి కరెక్ట్గా 1 మినిట్ తేడా వచ్చింది. ఇది కరెక్ట్గా 1 మినిట్ ఉంది. ఏదైనా 15 సెకండ్స్ దాదాపు. 1 మినిట్ అయితే ఖచ్చితంగా 15 సెకండ్స్ అనమాట. సరే, దీనికి కూడా అంతరం తీసేసాను. ఈ పై దాంట్లోంచి దీన్ని తీసేస్తే 1 మినిట్ వచ్చింది. 1 నిమిషానికి 15 సెకండ్స్ అయితే మనకు కావాల్సిందంతా ఇది 56కి ఉందిగా, 21:56కి ఉంది వాల్యూ. మనకు కావాల్సింది 21:55 కాబట్టి కావాలి. ఫస్ట్ 21:56 అనేది ఎంటర్ చేసి దాని విలువేసి 1 నిమిషానికి ఎంత అంతరం ఉందో అంత తీసేసాను. అప్పుడు తీసేస్తే 56లోంచి 1 నిమిషం విలువ తీసేస్తే 55 విలువ ఎంత వస్తుంది కదా, అది ఇక్కడ వేశాను చూడండి. 1 రాసి 14:58లోంచి 15 సెకండ్స్ తీసేస్తే 43 సెకండ్స్. 1 రాసి 43 సెకండ్స్. ఇక్కడ కూడా అట్లా చేశాను. అంటే నేను రెండు వైపులు 2 లెక్కలు చేశాను అనమాట. 17 డిగ్రీస్కి అయితే ఎంత, 17 డిగ్రీస్ 30 మినిట్స్కి అయితే ఎంత విలువ అనేది. మళ్ళీ దాన్ని ఆ రెండింటి అంతరం కూడా చేస్తాను నేను ఇప్పుడు కింద. 1 రాసి 14:29 సెకండ్స్. కాబట్టి 17:30కి అయితే ఇక్కడ రాశాను చూడండి. 17:30కి అయితే ఈ విలువ, 17కి అయితే క్రింది విలువ. కాబట్టి 17:30కి అయితే 1 రాసి 14 మినిట్స్ 43 సెకండ్స్ ఇక్కడ ఉంది. అదే విలువ ఇక్కడ చేశాను. తర్వాతది ఈ విలువని ఇక్కడ వేశాను. ఈ రెండో విలువని వేస్తే పై దాంట్లోంచి కింద తీసేస్తే రెండింటికి అంతరం 14 సెకండ్స్ అని వచ్చింది. రెండింటికి అంతరం ఎంత? 14 సెకండ్స్. ఆ అంతరాన్ని 14 సెకండ్స్ని మనం 30 మినిట్స్కే, 17:30 17కి మధ్యలో అంతరం ఎంత ఉంది? 30 మినిట్స్ కదా. 30 మినిట్స్కి అంతరం 14 సెకండ్స్ అయితే మనకు కావాల్సింది 26 మినిట్స్కి. ఎందుకంటే మన లాటిట్యూడ్ కరెక్ట్గా 17 డిగ్రీస్ కాదు, 17 డిగ్రీస్ 30 మినిట్స్ కాదు.
మన లాటిట్యూడ్ కరెక్ట్గా 17 degrees 26 minutes. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ 26 minutesకి ఎంత అంతరమో కనుక్కుంటున్నాం. 30 minutesకి 14 seconds అయితే 26 minutesకి 11 seconds అంతరం. 11 seconds కాబట్టి ఈ 17 డిగ్రీల విలువకి నేను 11 seconds కలిపితే కనుక ఇది 29 కాస్త 40 అవుతుంది. అదే వేశాను. 17 degrees 26 లాటిట్యూడ్లో 21 hours 55 minutesకి పుట్టిన వాళ్ళకి 1 రాశి 14 seconds 14 minutes 40 seconds. అదే ఇక్కడ ఎంటర్ చేశాను. 1 రాశి 14 40 seconds. ఈ ఒక్క దాని గురించి అంత లెక్క చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మనకి కరెక్ట్గా 17 degreesకి ఉంది, లేకపోతే అక్కడ ఆ టేబుల్స్లో 17 degreesకి ఉంది, లేదా 17 degree 30 minutesకి ఉంది. కాబట్టి నాకు కావాల్సింది 17 degree 26 minutes కాబట్టి ఆ లెక్క చేశాను. తర్వాత అయనాంశ అనేది ఉంటుంది. పేజ్ నెంబర్ 6లో ఉంటుంది అయనాంశ అంతరం. ఆ సంవత్సరానికి ఎంత కలపాలా తీసేయాలా అనేది ఉంటుంది అయనాంశ అనేది. ఇదిగోండి పేజ్ నెంబర్ 6 ఇది. అయనాంశ కరెక్షన్ అని ఉంది కదండి. ఏ ఇయర్కి ఎంత అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఇయర్ ఏంటంటే 2015 కాబట్టి ఇక్కడ సరిగ్గా కనబడట్లేదు, దాదాపు కనిపిస్తుంది. ఇది మైనస్ అండి, ఇక్కడ రాశాడు మైనస్ అనేది. ఈ విలువ మైనస్ అనమాట. -1.5 degrees minutes. ఇది 1 degree 5 minutes 2015కి -1 degree 5 minutes అది చేయాలి. ఇది అయనాంశ తీసేశాను, మైనస్ చేశాను. 0 0 1 degree 5 minutes. ఈ 40 minutes నుంచి 5 తీసేస్తే 35, 14 నుంచి 1 తీసేస్తే 13, 1 నుంచి 0 0 తీసేస్తే 1. అంటే 1 రాశి 13 degrees 35 నిమిషాలు. దీన్నే 1 రాశి పైన 13 degrees 35 నిమిషాలు అంటారు. 1 రాశి పైన 13 degrees 35 నిమిషాలు. 1 రాశి పైన అంటే 1 రాశి అంటే 30 degrees. 30 degrees పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా 13 degrees అంటే 30 + 13 43 degrees అని లెక్క పెట్టాల్సి వస్తాయి. కానీ రాసులు డిగ్రీలు లిప్తలు విడివిడిగా చెప్తున్నాడు కాబట్టి 1 రాశి + 13 degrees 35 నిమిషాలు. అంటే 1 రాశి పైన అంటే మేషరాశి తర్వాత వృషభ రాశిలో 13 degrees 35 నిమిషాల్లో లగ్నం వచ్చింది. దీన్నే లగ్నస్ఫుటము అని కూడా అంటారు. ఇందుకే అంతేనా లగ్నం వచ్చింది అంతేనా కాదా అనేది చూడాలంటే నా అసలు జాతకం వేశాను అదే సమయానికి. లాహిరి ఎఫిమరీస్ ఉపయోగించి వేశాను జాతకాన్ని. ఇదిగోండి 12 అక్టోబర్ 2015 8:47 హైదరాబాద్కి వేశాను. ఎంత వచ్చింది? ఒక రాశి వెళ్ళిపోయింది, రెండో రాశిలో 13 degrees 22 నిమిషాలు వచ్చింది. కొద్దిగా నిమిషాల్లో తేడా చాలా చక్కగా వచ్చినట్టే. నిమిషాల్లో తేడాలో మనకు వచ్చేసిందంటే మన క్యాల్కులేషన్ చాలా చక్కగా వచ్చినట్టు. 1 degree దాకా దాదాపు తేడా కూడా రావచ్చు లెక్కల్లో ఒక్కొక్కసారి. కాబట్టి ఇది ఇంకా అంటే కంప్యూటర్ మైండ్కి మానవ మేధస్సుకి ఇంకా తేడా ఉంటుంది. అలాగే పుస్తకంలో వచ్చిన డిగ్రీస్ వాల్యూస్ని మనం ఎంటర్ చేయడం కదా, కొంచెం అది తేడా ఉంటుంది. కంప్యూటర్ ఆటోమేటిక్గా దానికి ఇచ్చిన దీని ప్రకారం లెక్కలు చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ఇంకా సూక్ష్మంగా బాగా పరిశీలించి వేస్తుంది. కాబట్టి ఇక్కడ 13 degrees 22 నిమిషాలు వృషభంలో. మనకెంత వచ్చింది? 13 degrees 35 నిమిషాలు వచ్చింది. ఒక 32 35 22 అంటే ఒక 13 minutes తేడా వచ్చింది అంతే. కాబట్టి పర్వాలేదు. 13 నిమిషాల తేడాలో వచ్చిందంటే చాలా చక్కగా వచ్చినట్టే. తర్వాత దశమ భావస్ఫుటం అని కూడా ఉంటుందండి. దశమ భావస్ఫుటం ఎఫిమెరీస్ టైం ప్రకారం పేజ్ నెంబర్ 8ని ఉపయోగించి చూడాలి. అది కూడా 17 degreesకి అయితే ఒకటి, 17 దీనికైతే ఒకటి ఉంటుంది. చూద్దాం పేజ్ నెంబర్ 8 చూద్దాం. పేజ్ నెంబర్ 8 అండి ఇది. ఇక్కడ కూడా పైన హెడ్డింగ్ చూడండి, టేబుల్ ఆఫ్ ద 10th house.
మనకి ఎన్ని అవర్స్ అండి? 21 అవర్స్. ఎఫిమెరిస్ టైం అంతా మనకి 21 అవర్స్ 55 కానీ 56 అనుకుందాం పోనీ. 10 రాశీస్ 10 రాశుల ఇక్కడ 10 రాశులు వేసాడు, ఇక్కడ 56 మినిట్స్కి రాశాడు. 10 రాశుల 3 డిగ్రీల 4 నిమిషాలు. ఇదిగోండి అక్కడ ఉన్నది 10 రాశుల 3 డిగ్రీల 4 కాదు, 47 ఉంది. అంటే ఇందులో కనబడట్లే, పుస్తకంలో ఉంది 47. అది వేశాను. దాంట్లోంచి అయ్యనాంశ తీసేసాను, 1 minute 5 seconds. ఈ 47లోంచి 5 తీస్తే 42, 3లోంచి 1 తీస్తే 2, 10 రాశులు వేయించి 00 తీస్తే 10 రాశులు. 10 రాశుల 2 డిగ్రీల 42 నిమిషాలు. అంటే 10 రాశుల పైన 2 డిగ్రీల 42 నిమిషాలు. ఇక్కడ మనకి చార్ట్లో కూడా వచ్చింది, 10 రాశులకు పైన 2 డిగ్రీల 42 వచ్చింది మనకి. ఇక్కడేమో 16 వచ్చింది. ఇది ప్లాసిడస్ భావచక్రం వల్ల కొంత తేడా కూడా ఉండొచ్చు. కొద్దిగా దీంట్లో మార్పులు కూడా వచ్చాయి కాబట్టి లగ్నంలో కూడా ఒక 13 మినిట్స్ తేడా ఉంది కాబట్టి దాని ప్రకారం ఇక్కడ కూడా దశమం కూడా కొంచెం మార్పు చెందింది అనుకున్నాం. మనకు వచ్చిన దాని ప్రకారమే మనం మిగతా భావాలన్నీ కూడా కడదాం. మనకి ఇక్కడ ఏమొచ్చింది? లగ్నం వచ్చింది ఇందాక పైన, ఇది లగ్నం, ఇది దశమ భావం. లగ్నం యొక్క డిగ్రీలు, దశమ భావం యొక్క డిగ్రీలు, వీటి ప్రకారం మిగతా భావాలకి డిగ్రీలు కట్టాలి. అది ఎట్లాగా అనేది తర్వాత వేరే వీడియో తయారు చేస్తాను. భావచక్ర నిర్మాణం ఎలా చేయాలి అనేది తర్వాత నేను తయారు చేస్తాను, తర్వాత వేరే వీడియోలో చెప్తాను. ఇంతవరకు లగ్నాన్ని, దశమ భావాన్ని కట్టడం ఎలాగా అనేది మనం నేర్చుకున్నాం. జై శ్రీరామ్. ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు ఈ వీడియో చూస్తూ ఈ టేబుల్స్ ఆఫ్ అసెండెంట్స్ అనే పుస్తకాన్ని కనుక దగ్గర పెట్టుకుని ఈ వీడియో చూస్తూ ఈ పుస్తకం దగ్గర పెట్టుకుని మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఇది వేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ టేబుల్ ప్రకారం వేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. వీడియో ఫస్ట్ సారి చూసినప్పుడు చాలా కష్టంగా అనిపించవచ్చు, రెండోసారి మూడోసారి ప్రాక్టీస్ చేస్తూ వేస్తే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు అది ప్రయత్నించి చూడండి. ఒక 2 జాతకాలకైనా అలా వేసి చూడండి. అలా వేస్తేనే వస్తుంది. వెయ్యకుండా డౌట్లు ఉన్నాయని మాత్రం అడగద్దు. వేస్తూ డౌట్లు వస్తే అది నోట్ చేసుకుని నాకు మళ్ళీ మెసేజ్ పెట్టండి. జై శ్రీరామ్.